ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు సంబంధించి పెట్టుబడుల విషయంలో దానికి సంబంధించినటువంటి గ్రౌండింగ్ రేపు ప్రధానమంత్రి గారితో చేస్తున్నారు. ఎవరి హయాంలో జరిగింది అది? నేను ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో అచ్యుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీ గతంలో పవర్ ప్లాంట్ కోసం ఇచ్చినటువంటి 13,500 ఎకరాలు ఇప్పుడు వైబిలిటీ లేదని చెప్పి వాళ్ళతో కూర్చొని చర్చించి ఆల్టర్నేట్ గా మీరు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళతో మాట్లాడి గత సంవత్సరం జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో వారితో మాట్లాడి ఆల్టర్నేట్ గా గ్రీన్ హైడ్రోజన్ హబ్ ని ఆ 13,500 ఎకరాల్లో మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ద్వారా వారిని ఒప్పించి వారితో ఎంఓయూ చేసుకుని ఆ 1300 ఎకరాలని ఆ ల్యాండ్ యూసేజ్ ని గత సంవత్సరమే దాన్ని మార్పించి గత సంవత్సరం 2023లో అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ ఇచ్చి మన గత సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో దానికి గ్రౌండింగ్ చేయాలని చెప్పి అనుకున్నాం. సరే అప్పుడు ప్రధానమంత్రి గారికి సమయం లేదు, ఎన్నికలు వచ్చినాయి, చేస్తే చెప్పండి ఎవరి హాయంలో వచ్చింది చెప్పండి. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ కి ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నారు. దేశంలో బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు కోసం 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశం నుంచి సాధించినటువంటి ఏకైక రాష్ట్రం బల్క్ డ్రగ్ పార్కు ఆంధ్రప్రదేశ్. ఆ రోజు మా ఘనత అది. గతంలో అది కాకినాడ ప్రాంతంలో పెట్టాలని చెప్పి అనుకున్నాం. తర్వాత ల్యాండ్ ఆల్టరేషన్స్ సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ దాన్ని నక్కపల్లిలో ఏర్పాటు చేయాలని చెప్పి దాని నిర్ణయం తీసుకుని దానికి కూడా నేను మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆల్టర్నేట్ ల్యాండ్ మనకి నక్కపల్లిలో ల్యాండ్ ఉంది, ఆల్టర్నేట్ ల్యాండ్ గా నక్కపల్లిలో దాదాపు 4,500 నుంచి 5,000 ఎకరాలు ఉన్నాయి, అక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకుని ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రపోజల్ పంపించింది మేము. దానికి ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఇందులో మీ ఘనత ఏముంది చెప్పండి. రైల్వే జోన్ కి సంబంధించి మున్సిపల్ కమిషనర్ జనవరి 2, 2024 52 ఎకరాలు రైల్వే శాఖ ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది, ఫైల్ నెంబర్ తో సహా ఉన్నాయి. వాళ్ళు మా ప్రభుత్వంలో అసలు ల్యాండ్ ఇవ్వలేదని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేశారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి దానికి మీరు చప్పట్లు కొట్టి మీరేదో ఘనత సాధించినట్టు గొప్పలు చెప్పుకొని చెప్పండి. ఇందులో కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్టుకే రేపు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పి చెప్పండి.